కరోనా గురించి ఇప్పుడు మనకే చింత లేదు. ఒకప్పటిలా భయపడాల్సిన పనే లేదు. చక్కటి టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో దాని తాలూకు చిన్నా చితకా సమస్యలు చాలానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో ఎముకల్లో సమస్యల తాకిడి పెరిగిందని అనేక పరిశోధనలో వెల్లడైంది. ఎముకలో కణజాలం చనిపోవడం, తుంటి కీలు దెబ్బతినడం, కీళ్ళ నొప్పులు పోటెత్తడం ఈ కోవలోకే వస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. కోవిడ్ తర్వాత ఎముకల్లో కనిపిస్తున్న సమస్యలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ బాధితుల్లో చాలా మందిలో ఎముకల సమస్యలు పెరిగాయనే వాదనలో నిజమెంత? కోవిడ్ అనగానే మెయిన్ అందరూ ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధి కానీ వెంటిలేటర్ మీద ఎక్కారు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఉన్నారు. కానీ తర్వాత వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన పేషెంట్స్లలో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి వచ్చింది. ముఖ్యంగా షుగర్, డయాబెటీసు, ఆ తర్వాత ఒబేసిటీ, ఈ రెండు కోర్మాబిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో నిజానికి చెప్పాలంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా 70% వాళ్ళు ఏదో ఒక ఆర్థోపెడిక్ ప్రాబ్లం, మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అన్నది సమస్యలతో రెగ్యులర్గా ఆర్థోపెడిక్ డాక్టర్స్కి సంప్రదిస్తూ ఉన్నారండి. కోవిడ్ తర్వాత ఎముకల్లో తలెత్తిన సమస్యలు ఎలా ఉంటున్నాయి? మయాల్జియా అంటే ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఆ తర్వాత ఆర్థరాలజియా, కీళ్ళ నొప్పులు, ఇవి రెండు తరచుగా వస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చే లోపల రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఒక కొత్తది సమస్య అండి. అంటే వీళ్ళకి జన్యురీత్యా ఆటోజోమల్ డిజార్డర్స్, వాటి వల్ల ఏదో ఒక కీళ్ళవాతం లాగా, అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, ఇలా పలు రకాల ఆర్థరైటిస్లు ఉన్నాయండి. వీటిది ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. పోస్ట్ కోవిడ్ వైరల్ ఆర్థరైటిస్కు చికిత్స ఎలా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోండి, యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడుతూ ఉండాలి. సోరియాసిస్ ఉందనుకోండి, వాటికి సోరియాటిక్ ట్రీట్మెంట్, అలాగా దీని మూల కారణం ఏంటో అవి చూసుకుంటూ ఉండాలి. అలాగే కోమాప్స్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అన్నమాట. సో పెయిన్ అంటూ ఉంటే కాస్త ఎన్ఎస్ఐఏడిస్, నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అలాంటివి కొన్ని వాడుతూ, తర్వాత మెయిన్ వ్యాయామం అండి. సో మన ఫిజికల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా అవసరం. జీవన విధాన శైలి మార్పు అన్నది చాలా అవసరము. అవి టాలరబుల్ యాక్టివిటీస్ అంటూ చేసుకుంటూ ఉండి కాస్త హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అలవర్చుకుంటే యూజువల్గా ట్రీట్ అవుతూ ఉంటాయి. బోన్ డెత్, అవాస్కులర్ నెక్రోసిస్కు ఎలా చికిత్స చేస్తారు? ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత హిప్ జాయింట్ రీప్లేస్మెంట్స్ చాలా పెరిగాయండి. వీటికి మెయిన్ కారణం ఏంటంటే మన తుంటి కీలు దగ్గర ఉన్న హెడ్ ఆఫ్ ది ఫీమర్, మన తొడ ఎముక యొక్క తుంటి ఎముక యొక్క తల భాగాన్ని హెడ్ ఆఫ్ ది ఫీమర్ అని చెప్పి అంటాము. ఆ హెడ్ ఆఫ్ ది ఫీమర్లో ఏమవుతుందంటే ఇది బోన్ డెత్ అంటూ అవుతుంది. ఈ ట్రెబికులర్ బోన్, మనకు రెండు రకాల బోన్స్ ఉంటాయి, కాంపాక్ట్ బోను, ట్రెబికులర్ బోన్ అని. ఈ కోవిడ్ వల్ల మనకు బ్లడ్ క్లాట్ అయ్యే మెకానిజం ఒకటి ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే అది వచ్చి మన బ్లడ్ హెడ్ ఆఫ్ ది ఫీమర్, తుంటి భాగం యొక్క తల భాగం హెడ్ ఆఫ్ ది ఫీమర్కి బ్లడ్ సప్లైని ఇది కొద్దిగా ఇంటరప్ట్ చేసేసి ఆ బ్లడ్ సప్లై లేకుండా బోన్ అంతా నిర్జీవంగా మారిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే స్క్లీరోజ్డ్ బోన్, డెడ్ బోన్ల కింద తయారవుతుంది. దాన్నే బోన్ డెత్ బోన్ అంటారు. సో అలాంటి ఎముక వల్ల ఏమవుతుందంటే షేప్ మారిపోయి, అది తుంటి కీలు యొక్క షేప్ మొత్తం మారిపోయి ఫ్లాట్ అయిపోయి మనకు హిప్ పెయిన్ అంటూ విపరీతంగా వస్తుందండి. సో వాళ్ళకి ఇంకా మనము స్టేజెస్ ప్రకారంగా ట్రీట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇనీషియల్ స్టేజెస్లో అంటూ ఏమన్నా వస్తే మనం వాటికి ఏమంటే ఈ మధ్య రీసెంట్గా పిఆర్పి ఇంజెక్షను, స్టెమ్ సెల్స్ ఇంజెక్షను, బీమ్యాక్, బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ అని చెప్పేసి మన ఎముక బ్లడ్ సెల్స్ తీసేసి దాన్ని మనము వడగట్టేసి అందులో బలమైన కణాలని మనము మళ్ళీ అందులోకి ఇంజెక్ట్ చేసి బ్లడ్ సప్లైని మనము పెంపొందిస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేసినను మనకు ఇది తగ్గలేదనుకోండి, అప్పుడు ఇంకా మనం స్టేజెస్ ప్రకారంగా స్టేజ్ 4 అంటూ వస్తే
హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవాలండి. ఎముకల్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? ధూమపానము, ఆల్కహాల్ కన్జంప్షన్, మద్యపానం ఇవి 2 వీలైనంత వరకు అవాయిడ్ చేయాలండి. వీటి వల్ల ఎముక కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మనం ఇవి 2 గిన మనము అవాయిడ్ చేసినట్లయితే తప్పకుండా మన బోన్ని మనమే కాపాడుకున్నట్లు ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే లైఫ్ స్టైల్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే యాక్టివిటీ. రోజుకు కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ, వాకింగ్ అన్నది చేసుకోండి, ఇది సైక్లింగ్ చేసుకోండి, స్విమ్మింగ్ చేసుకోండి, అలాగా 45 మినిట్స్ ఆఫ్ ది ఫిజికల్ యాక్టివిటీ పర్ డే. తర్వాత ఆహార నియమాలు, ముఖ్యంగా కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుందండి. కాల్షియం మనకు చూసుకున్నట్లయితే రాగి ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ది కాల్షియం. తర్వాత నువ్వులు, సీసమ్ సీడ్స్ అన్నమాట, అందులో కూడా చాలా మంచిగా ఉంటాయి. ఇంకా అది కూరగాయల్లో వచ్చే లోపల మనకు మునక్కాయలు, వీటిలో అన్నిటిలో కూడా మంచి కాల్షియము, మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయండి. వీటికి మించి మన బోన్కి కావాల్సిన విటమిన్ డి అత్యంత కీలకం. ఈ మధ్య మీరు ఎవరిని చూసినా కానీ విటమిన్ డి తగ్గిందండి అని చెప్పి అంటున్నారు. ఈ విటమిన్ డి మనకు పుష్కలంగా న్యాచురల్గా సూర్యభగవాను నుంచి మనకు లభిస్తూ ఉంటుంది. మన చర్మమే పెద్ద కర్మాగారం అన్నమాట. సో అది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సూర్యకిరణాల్లోని అల్ట్రా వైలెట్ బీ రేస్ మన చర్మం మీద పడగానే ఆ విటమిన్ డి అక్కడే ఉత్పత్తి అవుతుంది. మనం అది సపరేట్గా ట్యాబ్లెట్లు, శాచెట్స్ కానివ్వండి, సిరప్స్ కానివ్వండి వాడాల్సిన అవసరం లేదు. రోజు ఒక హాఫ్ అన్ అవర్, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 లోపల, ఈ 6 అవర్స్లో ఒక అరగంట కేవలం సూర్యునికి మనం మన బాడీని ఎక్స్పోజ్ చేసినట్లయితే మనకు కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుందండి. ఎముకల్లో తలెత్తే సమస్యలకు సత్వర వైద్యమే సరైన పరిష్కారం. తుంటికీలు దెబ్బతింటుందని, ఎముకలో కణజాలం నశిస్తుందని పరీక్షల్లో తేలినప్పుడు ఆలస్యం చేయకుండా చికిత్స తీసుకోవాలి. అప్పుడే మన ఎముకలు చక్కటి ఆరోగ్యంతో ఉంటాయి.